హాయ్ అండి, వెల్కమ్ టు అకీతను వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓ కుందేలు ఉండేది. అది చాలా తెలివిగలదే. అయినా అంతా నాకే తెలుసు అన్నట్టు ఉంటుంది. ఒకరోజు కుందేలు కడుపు నిండా తిని ఓ కొబ్బరి చెట్టు కింద హాయిగా నిద్రపోతోంది. ఇంతలో గాలికి ఒక కొబ్బరికాయ పైనుంచి కింద పడి పక్కనే ఉన్న గుంతలోకి జారిపడింది. గాఢ నిద్రలో ఉన్న కుందేలుకు మెలకువ వచ్చి ఏదో చప్పుడైనట్టుంది, ఏంటబ్బా అని అటు ఇటు చూడగా ఏమీ కనపడలేదు. మళ్ళీ కాసేపటికి ఇంకో కొబ్బరికాయ కింద పడి గుంతలోకి జారుకుంది. చటుక్కున లేచిన కుందేలు మళ్ళీ అటు ఇటు చూస్తే ఏమీ కనపడలేదు. ఒక్కసారి ఆకాశం వైపు చూడగా ఆకాశంలో మేఘాలు పరుగెడుతున్నట్లుగా కనిపించాయి. అంతే, కుందేలు కంగారుగా ఆకాశం విరిగి పడిపోతున్నదని భ్రమపడి ఒక్కసారిగా అక్కడి నుండి పరుగులు తీయడం మొదలుపెట్టింది. అలా పరుగులు తీస్తున్న కుందేలుకు ఒక మేక ఎదురై ఎందుకలా పరిగెడుతున్నావు అని అడిగింది. అప్పుడు కుందేలు గాబరాగా అమ్మో, ఆకాశం విరిగి పడుతోంది, నువ్వు పరిగెత్తు అంటూ పరుగందుకుంది కుందేలు. భయంతో మేక కూడా కుందేలుతో పాటు పరిగెత్తింది. ఆ రెండు కొంత దూరం పరిగెత్తగానే వాటికి ఒక నక్క ఎదురై మిత్రులారా, ఆగండి, ఏమైంది, ఎక్కడికి పరిగెడుతున్నారు అనగానే మేక ఆకాశం విరిగి పడుతోంది, నువ్వు మాతో పాటే పరిగెత్తు అంది. అలా మూడు కలిసి పరిగెడుతున్నాయి. ఇంకొంత దూరం వెళ్ళగానే వాటికి ఒక గాడిద ఎదురైంది. అరే, ఏంటో పరుగు, ఏమైనా పరుగు పందెం పోటీ పెట్టుకున్నారా, అలా పరిగెడుతున్నారు అని అడిగింది. అప్పుడు నక్క ఆకాశం విరిగి పడుతోంది మిత్రమా, పద పరిగెత్తు, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అంది. అప్పుడు గాడిద బాబోయ్, ఆకాశం విరిగి పడుతుందా, అయినా ప్రాణాలతో చెలగాటం నాకెందుకు అంటూ వాటితో పాటు పరగందుకుంది. అలా నాలుగు జంతువులు కొంత దూరం పరిగెత్తగానే వాటికి అడవికి రాజైన సింహం ఎదురైంది. ఏంటి, మిమ్మల్ని ఎవరో తరిమినట్టు అలా కంగారుగా పరిగెడుతున్నారు, ఇంతకు ఏం జరిగింది? అప్పుడు గాడిద మృగరాజా, ఆకాశం విరిగి పడుతోంది, మమ్మల్ని మీరే కాపాడాలి అంది. గాడిద మాటలు విన్న సింహానికి ఆశ్చర్యం కలిగింది. ఏమిటేమిటి, ఆకాశం విరిగి పడుతోందా, నీకు మతిగాని పోయిందా, ఇంతకు ఆకాశం విరిగి పడటం నువ్వు చూసావా? దానికి గాడిద నేను చూడలేదు, నాకు నక్క చెప్పింది అనగానే నక్క నేను చూడలేదు, నాకు మేక చెప్పింది. అప్పుడు మేకతో సింహం ఆకాశం విరిగి పడటం నువ్వు చూసావా? నేనెక్కడ చూశాను మృగరాజా, ఇదిగో పరుగు పరుగున వచ్చి ఈ కుందేలు చెప్పింది. భయపడి వెంటనే కుందేలుతో పాటు పరుగు తీస్తూ వస్తుండగా మధ్యలో నక్క గాడిద కలిశారు. మేక చెప్పింది విన్న సింహం కుందేలును ఆకాశము విరిగి పడటము నువ్వు చూసావా? అవును ప్రభు, నేను విన్నాను, 2 సార్లు పెద్ద పెద్ద శబ్దం కూడా వచ్చింది, కావాలంటే నాతో రండి, నేను చూపిస్తా అని వాటిని తను నిద్రించిన ప్రదేశానికి తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళిన జంతువులు అక్కడంతా పరిశీలిస్తుండగా ఇంతలో మళ్ళీ కొబ్బరికాయ పడింది. వెంటనే కుందేలు అదిగో ఆకాశం విరిగి పడుతోంది, పరిగెత్తండి. దానికి సింహం గోతిలో కొబ్బరికాయలను చూపిస్తూ ఇవేనా విరిగిపడిన ఆకాశ
ముక్కలు అంది. విషయమర్థమైన కుందేలు సిగ్గుతో తలదించుకుంది. నిజం తెలుసుకోకుండా కుందేలు చెప్పుడు మాటలు విన్నందుకు అవి మృగరాజుకు క్షమాపణలు చెప్పాయి.